ఒంగోలు ఎస్పీ ఆఫీస్ కి సిఐడి రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ వెళ్లారు. ప్రస్తుత స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఒంగోలు ఎస్పీ ఆఫీస్ లో ఆయనను ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయపాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ తర్వాత విజయపాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆకాంక్ష ఈ ఉప స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ని ఇప్పటికే ఒకసారి విచారణ చేయడం జరిగింది. ఈ కేసును ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కు ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి అయితే అటెండ్ అయ్యాడు విచారణకి. ఆ రోజు విచారణలో కూడా మాకు కూర్చోబెట్టేసి సాయంత్రం వరకు ఉంచి పంపించారు. అయితే తర్వాత మరలా రెండోసారి విచారణ అనంతరం అరెస్టు చేయవచ్చు అనేటువంటి నేపథ్యంలో విజయపాల్ ఇప్పటికే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. అయితే ఆ కేసు విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడంతో ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి విచారణకు హాజరయ్యారు. అయితే రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అయినటువంటి విజయపాల్ ఆ రోజు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పటికే ఎస్పీతో పాటుగా ప్రకాశం జిల్లా పోలీసు బృందం కూడా విచారణ చేస్తుంది. విచారణ అనంతరం విజయపాల్ ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి వాదనాలు అయితే మిన్నంటాయి. అయితే విచారణ అనంతరం అరెస్టు చేయవచ్చని విజయపాల్ భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అతనికి బొడట్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికైతే విచారణ ప్రారంభమైంది. ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్ లో ఎస్పీతో పాటుగా అదనపు డిఎస్పీలో డిఎస్పీ మరియు సిఐలో అతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.